వారు ఎంత నిరాడంబరులంటే నాగపూర్లో ఉండేవారు. నాగపూర్లో సమావేశాలకి హాజరైనప్పుడు పైకి కనపడకుండా పైన కోటు వేసుకునేవారు. కానీ లోపల చొక్కా చిరిగిపోయి ఉండేది. చిరుగులతో ఉన్న చొక్కా వేసుకుంటూ ఉండేవారు. కానీ ఒకప్పుడు పైన కోటు వేసుకోవడానికి వీలు లేకుండా చొక్కాతో ఇతర ప్రాంతానికి వెళ్ళి ప్రసంగించవలసి వచ్చింది. చొక్కా చిరుగులు కనపడతాయి ఎట్లా అని సంశయిస్తుంటే అంత ప్రఖ్యాతి వహించిన వ్యక్తి యొక్క నిరాడంబరత, ఆయన వదిన గారు తనకున్న తెల్ల చీర కత్తిరించి దాన్ని చొక్కాలుగా కుట్టించి ఇస్తే ఆ చొక్కా వేసుకుని ఆయన సభలకు వెళ్ళారు. అంటే ఆయన నిరాడంబరత, ఆయన యొక్క వైవిధ్యమైన ఆలోచన సరళి ఒక సంస్థ మనుగడ సాగించడానికి ఉద్దేశ్యములు పవిత్రమైతే సరిపోవు. ఆ సంస్థ నడిచేటటువంటి తీరు, ఆర్థిక పరిపుష్టి దగ్గర నుంచి ఆయనకి ఎంత స్పష్టమైన అవగాహన ఉండేది అన్నది అర్థమవుతుంది. ఆ కారణం చేతనే 100 సంవత్సరాల క్రితం స్థాపింపబడిన సంస్థ ఇప్పటికీ కూడా ఇంత జవసత్వాలు పెంచుకుని నిలబడింది అంటే చాలా గొప్ప విషయం. ఇదే కాకినాడ పట్టణంలో ఒకే వారంలో 100 సంవత్సరముల చరిత్ర కలిగినటువంటి 2 సంస్థల యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం. మొన్నటికి మొన్న సరస్వతి గానసభ 122 సంవత్సరములు పూర్తి చేసుకున్న సభలో పాల్గొనే భాగ్యం కలిగింది. ఇవాళ RSS 100 సంవత్సరములు పూర్తి చేసుకుని ఏర్పాటు చేస్తున్న సభ